కొంచెం మిస్ అయిందబ్బా! లేదంటే దొరికిపోయేదాన్ని. ఎందుకంటే ఆన్‌లైన్ షాపింగ్ అంటే మా ఇంట్లో ఇష్టం ఉండదు. కానీ మా ముగ్గురం తోటికోడళ్ళమైతే ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగే చేస్తూ ఉంటాం. నేనొచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా చేసుకుంటున్నాము. ఎందుకంటే నేను ఎక్కువగా బయటికి వెళ్ళడం కుదరదు. అలాంటప్పుడు ఆన్‌లైన్‌లోనే చూసుకొని నాకేమేమి కావాలో తీసుకుంటూ ఉంటాను. ఊర్లోకొచ్చినప్పుడు చిన్న చిన్నవి ఏమైనా తీసుకోవచ్చు. కానీ నేను చీరలు గట్టంటే ఆన్‌లైన్‌లోనే కదా తీసుకోవాలి. సో, అందుకే తీసుకున్నాను. దొరికిపోయానా అంటారా? ఇది మార్నింగ్ వచ్చింది మెసేజు. ఈలోపు వచ్చేస్తుంది ఎంతకన్నా గేట్ వైపు చూస్తాను, ఫోన్ వైపు చూస్తాను. అయినా ఫోను చేయలేదు, ఎవరు రాలేదు. సాయంత్రం అయింది వచ్చింది. ఆ టైంకి లేరు కాబట్టి నో ప్రాబ్లమ్. శారీస్ ఇంకా బేబీ నెయిల్ ట్రిమ్మర్ అయితే ఒకటి బుక్ చేశాను. సో, అవైతే వచ్చాయి. ఫస్ట్ మా అక్క శారీ ఇంకా బేబీ నెయిల్ ట్రిమ్మర్ వచ్చింది. నెక్స్ట్ రోజు నా శారీ వచ్చింది. సో, ఆ 3 కలిపి మీకు చూపించేస్తున్నాను. మా ఇద్దరి చీరల్లో ఏ చీర నచ్చిందో కామెంట్ చేయండి. ఈ పేరుకి కొంచెం అంటే చూసినప్పుడు కూడా అంచు చీరల్లా కనిపించాయి కానీ చాలా మెత్తగా ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంది. ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ గానీ ఇలా ఏమీ లేదు. ఫస్ట్ చూపించిన చీర వచ్చేసి మా అక్క తీసేసుకుంది. ఇంక ఇది బేబీ నెయిల్ ట్రిమ్మర్ అయితే ఆన్లైన్‌లో ఆర్డర్ పెట్టాను. దాని గురించి ఫుల్ వీడియో ఎక్స్‌ప్లెయిన్ చేసి ఒక వీడియో అయితే చేశాను. అది మీకు త్వరలో అంటే రేపు కానీ ఎల్లుండి కానీ ఇలాగా అప్లోడ్ చేసేస్తాను చూసేయండి. నెక్స్ట్ ఈ చీర వచ్చేసి అమ్మమ్మల ఊర్లో వారాలు అవుతున్నాయి. అమ్మవారికి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. సో, అమ్మవారికి మొక్కుబడిగా ఉండాలి. అందులోనూ గ్రీను, పసుపు అది యెల్లో లేదంటే ఎరుపు ఈ రంగుల్లోనే తీసుకోవాలంటారు కదా! అందుకని నేను చిలక పచ్చలు తీసుకున్నాను. నా దగ్గర ఈ కలర్ కూడా లేదని చెప్పేసి. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చేసింది. నేను కూడా అంచు చీరలోనే తీసుకున్నాను. ఇదేమైనా బాగా పిడకలా ఉంటుందేమో అనుకున్నాను. కానీ చాలా సాఫ్ట్‌గా ఉంది. కంఫర్టబుల్‌గా ఒక రోజంతా ఉంచేయొచ్చు అని అనిపిస్తుంది. సో, ఇక కట్టుకున్నాక చూడాలి. ఇంతకీ శారీ ఎలా ఉందో మీరు కామెంట్ చేస్తే నాకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.